హౌ టు మేక్ ఏపీఐ కాల్స్. ఫస్ట్లీ ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేసి అండ్ దెన్ ప్యాకేజ్.json లో మనకు కావాల్సిన లైబ్రరీని మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ వాడే సర్వర్ని క్రియేట్ చేసి అండ్ రెస్పెక్ట్ టు హెచ్టిటిపి రిక్వెస్ట్ని కూడా రాస్తాం. ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసి ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వర్ రన్ అవుతుందో లేదా తెలియడానికి ఈ app.listen అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ కి 2 పారామీటర్స్, ఫస్ట్లీ పోర్ట్ అండ్ సెకండ్ ఇస్ కాల్ బ్యాక్. ప్రతి ఎక్స్ప్రెస్ ఫంక్షన్స్ ఈ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే సర్వర్ రన్ అవుతుందని తెలుస్తుంది. నౌ లెట్స్ సీ గెట్ అండ్ పోస్ట్. సర్వర్ నుంచి క్లయింట్ కి డేటా పాస్ చేయాలంటే గెట్, క్లయింట్ నుంచి సర్వర్ కి డేటా పాస్ చేయాలంటే పోస్ట్. ఫస్ట్లీ గెట్ మెథడ్ లో సర్వీస్ నేమ్ రాసి ఇక్కడ నుంచి డేటా అనేది నేను పాస్ చేస్తున్నాను. పోస్ట్ మ్యాన్ లో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ క్లయింట్ నుంచి అక్కడ డేటా పాస్ చేయడానికి ఇక్కడ నేను డేటా స్పెసిఫై చేసి ఈ డేటాని స్ట్రైట్ అవే నేను ఇక్కడ సర్వర్ లో ఇలా యాక్సెస్ చేయలేను. సో దానికోసం ఇక్కడ express.json అని రాసి పార్స్ చేసి అప్పుడే మనం డేటా అనేది యాక్సెస్ అనేది చేయొచ్చు. సో ఇలా ఏపీఐ కాల్స్ ని క్రియేట్ చేసి టు అండ్ ఫ్రో డేటా అనేది పాస్ చేయొచ్చు.